ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఈనాటి మన ఈ అంశంలో నేర్చుకునేటువంటి భాగం ఏంటంటే బైబిల్లో అతి భయంకరమైనటువంటి వచనం ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. బైబిల్లో భయంకరమైన వచనం అంటున్నా, అదేంటో చదువుతాను వినండి. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. బైబిల్లో అతి భయంకరమైన వచనం అన్నాను నేను. ఎందుకు అనంటే, దేవుడు మంచివాడు, దయదలిచేవాడు, మంచి చేసేవాడు, కాపాడేవాడు, సంరక్షించేవాడు, మొత్తం మీద మంచి దేవుడు, మంచి పనులే చేస్తాడు. మరి ఇక్కడ ఏం చెప్తుంది ఈ భాగం అని అంటే, వారు అబద్ధాన్ని నమ్మేటట్టుగా మోసం చేసే శక్తిని ఇంకొకళ్ళకి ఇస్తే వాళ్ళు మోసం చేస్తూ ఉంటే వీళ్ళు మోసపోయి వాళ్ళను వెంబడించేటట్టుగా వాళ్ళకి శక్తి ఇచ్చేది దేవుడే. అంటే కొంతమందిని మోసం చేయండి, మీరు మోసం చేసి వాళ్ళని లాక్కుపోండి అని మోసగాళ్ళకి శక్తిని ఇచ్చేది దేవుడే అని అంటున్నాడు. ఈ భాగము యేసుక్రీస్తు 2వ రాకడకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూ అంత్యదినాల్లో ఇలా జరుగుతుంది, ఆయన రాకడ గురించినటువంటి విషయాలు మీరు సరిగ్గా అర్థం చేసుకోండి. ఆయన రాకడ ఏదో సడన్గా వీళ్ళు అదిగో ఇదిగో అని అంటే మీరేం నమ్మాల్సిన పని లేదు. ఆయన రాకడ ఎప్పుడు వస్తుంది అని అంటే, దానికంటే ముందు క్రీస్తు విరోధి లోకానికి వస్తాడు. యేసుక్రీస్తులాగా యాంటీ క్రైస్ట్ అంటారు అతన్ని. యాంటీ అని అంటే అగనెస్ట్ అని కాదు, సబ్స్టిట్యూట్ అని అర్థం. అంటే యేసుక్రీస్తులాగా వచ్చి యేసుక్రీస్తులాగా కొంత చేసేటువంటి వాడు అతను వస్తాడు అని 2వ అధ్యాయం ప్రారంభం నుంచి చేస్తూ ఉంటాడు. క్రీస్తు అయితే మానవుల పాపాల కొరకు ప్రాణం పెట్టి వాళ్ళని రక్షించి వారిని పరలోకం తీసుకెళ్లాలని ఆయన క్రమం. మరి ఆయనకు విరోధి అయినటువంటి క్రీస్తు విరోధి మనుషుల్ని ఆశీర్వదించి పరలోకం తీసుకుపోవడానికి వస్తాడా, మోసం చేయడానికి వస్తాడా? విరోధి కాబట్టి మోసం చేయడానికి వస్తాడు. కాబట్టి అంత్యదినాల్లో ఇలాగిన క్రీస్తు విరోధులు అనేకులు వస్తారు అని తెస్సలోనికీయుల పత్రికలో రాశాడు. ఇప్పుడు మనం కొంత వివరణ తెలుసుకోవాలి. ఇంతగా అంత్యదినాలంటే ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఈరోజు ఈ సంవత్సరం 2024. మరి అంత్యదినాలంటే ఇంకా ఉన్నాయా, అయిపోయినాయా, ఎప్పటి నుంచి ఉన్నాయి, ఎప్పటిదాకా ఉన్నాయి ఆలోచన చేస్తే మీరు సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అంత్యదినాలు అని అంటే యేసుక్రీస్తు మొదటి రాకడ మొదలుకొని యేసుక్రీస్తు 2వ రాకడ దాకా అని. ఈ విషయాల్నే అనేక చోట్ల బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. ఆయన రాకకు ముందు అంటే 2వ రాకడ ఉంది కదా, ఇదిగో నేను త్వరగా వస్తాను అని అన్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు ఇదిగో నేను ఎలా వెళ్తున్నానో అలాగనే మరలా వస్తాను, సో మీరు వెయిట్ చేయండి అని చెప్పాడు. నేను త్వరగా వస్తున్నానని కూడా చెప్పాడు. కాబట్టి ఆయన వచ్చేదానికి ముందు క్రీస్తు విరోధి వస్తాడు, మనుషుల్ని మోసం చేస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రిక తీద్దాం. యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 18-19 వచనాలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని
దీని చేత తెలుసుకొనిచున్నాము. వారు మనలో నుండి బయలువెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు గారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచి ఉంటారు, అయితే వారందరూ మన సంబంధులు కారు అని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరి. క్రీస్తు విరోధి వస్తాడని తెలిసింది కదా, వాని అనుచరులు ఇప్పుడు కూడా బయలు వెళ్ళారు, మనలో నుండే బయటికి వెళ్ళారు. ఏనండి, ఎలాగిన క్రీస్తు విరోధులు ఈ పత్రిక ఎప్పుడు రాశారు? యేసు ప్రభు తర్వాత ఆయన శిష్యుడైనటువంటి యోహాను మరి కొంతకాలం బ్రతికాడు. శిష్యులలో అపోస్తులలో చివరిగా చనిపోయింది ఈయనే. వృద్ధాప్యంలో ఉండి పద్మాసు దీపంలో పడిపోయి అలాంటి అనగా యేసుక్రీస్తు తర్వాత దాదాపు 60 సంవత్సరాలు బ్రతికిన యోహాను అప్పుడు రాస్తున్నాడు ఈ మాటలు. ఏమని? క్రీస్తు కడవరి కాలం ఇది, అంత్యదినాలు ఇవి. అప్పటి నుంచే అంత్యదినాలు అని అన్నారు. మరి ప్రభువారు రాకడ ఇంకా ఆలస్యమైంది. ఎందుకు ఆలస్యమైంది అది మనకు తెలుసు. ఎవడు నశించాలని దేవుడు ఇష్టపడటం లేదు. ఒకవేళ సడన్గా ఈరోజే కనుక వచ్చాడనంటే ఇప్పుడు పాపంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి దేవుడు వెయిట్ చేస్తున్నాడే కానీ ఖచ్చితంగా మాత్రం వస్తాడు. అయితే ఆయన వచ్చేదాకా ఉన్నటువంటి కాలాన్ని కడవరి కాలం, అంత్యదినాలు, అంత్యకాలం అని అన్నాడు. ఇప్పుడు యోహాను చెప్పినటువంటి మాటలను ఏంటి అని అంటే, ఈ రాకడకు ముందు అంత్యదినాల్లో ఏం జరుగుద్ది అని అంటే క్రీస్తు విరోధి వస్తాడు. ఆ సంగతి ప్రభువే చెప్పాడు కదా, అది ఎరుగుదురు కదా. అయితే వాని అనుచరులు ఇప్పటికే వచ్చేశారు అని మొదటి శతాబ్దంలోనే చెప్తాను. ఈ అనుచరులు ఏం చేస్తారు అని అంటే సత్యంలో ఉన్నటువంటి ప్రజల్ని అసత్యం వైపునకు మరల్చే విధంగా వాళ్ళు సూచక్రియలు, అద్భుతాలు, వండర్స్ ఏదైతే చేస్తూ ఉంటారు. ప్రజలను ఏం చేస్తారు? అటువైపు లాక్కెళ్తారు. అంత్యదినాలు ఎలాగుంటాయో తిమోతి పత్రికలో కూడా చెప్పాడు. తిమోతి పత్రిక రండి, తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం ప్రారంభం నుంచి చూస్తే అంత్యదినములలో అపాయకరమైన కాలం వస్తుందని తెలుసుకో. 8వ వచనములో ఎన్నే ఎంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్లు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరించుతారు. ఎవరు వీళ్ళు? ఇదిగో సత్యాన్ని ఎదిరించేవాళ్ళు. వినండి, ఈ ఎన్నే ఎంబ్రేలు ఎవరు అని అంటే మోషేకి దేవుడు చెప్పాడు, మోషే నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఏముంది నీ చేతిలో? కర్ర ఉందయా, దాన్ని కింద పడి అది పాము అవుతుంది. ఈ విషయాలన్నీ మనం మోషే దగ్గర నేర్చుకుంటాం. ఓకే, అప్పుడు మోషే ఇలాగ చేశాడు. ఫరో ఎదుట కర్ర విసిరేస్తే ఆ కర్ర కాస్త పాము అయిపోయింది. అప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇలాంటి మిరాకిల్స్ చేసే వాళ్ళని కొంతమందిని ఫరో తీసుకొని వచ్చాడు. ఏమి నీ కర్రనా పాము అయ్యేది, మా వాళ్ళు చేయలేరా అని కొంతమందిని తీసుకొని వచ్చారు. ఎన్నే ఎంబ్రే అనేటువంటి వారు వచ్చి వాళ్ళు కూడా కర్రలు నేసేస్తే వాళ్ళ కర్రలు కూడా పాములు అయిపోయినాయి. ఇప్పుడు చూడండి, లోకంలో దేవుని శక్తి ద్వారా కార్యాలు జరిగినాయి, అదేవిధంగా దురాత్మ శక్తి ద్వారా కూడా దేవుని కార్యాలు జరిగినాయా లేదా? జరిగినాయి. ఇప్పుడు అంత్యదినాల్లో ఎలాంటి కన్ఫ్యూజన్ వస్తుంది అని అంటే యేసుక్రీస్తు కృపావరాలు కలిగినటువంటి కార్యాలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఈ క్రీస్తు విరోధులు అయినటువంటి వారు వచ్చి వారు కూడా మిరాకిల్స్ చేస్తూ వస్తారు. ఇది తెస్సలోనికైలకు పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న సమాచారం అంతా. అది క్రీస్తు విరోధి వస్తాడు, వాడు ఒక్కడే చేస్తాడేమో కాబట్టి రాకడ ముందు కొంతకాలం దాని కొరకు వెయిట్ చేస్తామేమో అని మీరు అనుకుంటారని ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నా.
ఎప్పటి నుంచి ఉన్నారు వాని అనుచరులు? యోహాను పత్రిక రాసినప్పటి నుంచి కూడా ఉన్నారు. అప్పటి నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. అనగా సత్యానికి విరోధంగా జిమ్మిక్కులు మ్యాజిక్లు చేసేటువంటి బ్యాచ్ ఉంటుందా ఉండదా? ఉంటుంది. వాళ్ళు ఎవరు అని అంటే క్రీస్తు విరోధులు, క్రీస్తుకు సబ్స్టిట్యూట్గా ఉండేవారు. వారు యేసుక్రీస్తుకు ఆపోజిట్గా పనిచేసేటువంటి వారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళు ఇలాగ చేస్తారు. వీళ్ళ గురించి చాలా సంగతులు చెప్పాడు కదా. మత్తయి సువార్త 24:24 ఏముంటుంది? మత్తయి సువార్త 24 అధ్యాయం 24 వచనం. అబద్ధపు క్రీస్తులను అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యాలను కనిపిస్తారు. ఎవరు చేసేది? వీళ్ళు. ఎవరు వీళ్ళు? అబద్ధవాళ్ళు. ఇప్పుడు లోకంలో 2 పవర్స్ నడుస్తున్నాయి అనే విషయాలు మీరు గ్రహించుకోవాలి. ఒకటి దేవుని పవర్ నడుస్తుంది, దానికి ఆపోజిట్గా అబద్ధపు పవర్ కూడా నడుస్తుంటుంది. ఇప్పుడు ఇవి ఎందుకు జరుగుతాయి అని అంటే ప్రభువారు నేరుగా చెప్పిన మాటలే ఇవి. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయుటకై గొప్ప ఎలాంటివి? గొప్ప సూచక్రియలు మరియు మహత్కార్యాలు చేస్తారు. సైన్స్, వండర్స్ వీళ్ళు చేస్తూ ఉంటారు. అబ్బా అనిపిస్తుంది. ఇలా చేస్తామంటే మోసపోయేది ఎవరు? మోసపోయే వాళ్ళు ఎవరు? సాధ్యమైతే ఏర్పరచబడ్డ వాళ్ళు కూడా అని అన్నాడు. మరి ఏర్పరచబడకుండా, దేవుని చేత పిలువబడకుండా, సంఘముగా ఉండకుండా, దేవుని మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం లేకుండా ఇట్లాంటి బ్యాచ్ వాళ్ళు ఉంటారు కదా. మరి వాళ్ళని ఇంకా ఈజీ కదా. సాధ్యమైతే వీళ్ళను కూడా మోసం చేస్తాడు మరి అంటే మరి అట్టట్ట ఉన్న వాళ్ళని ఓరకం బోల్తా కొట్టిస్తాడు. ఓకే, ఇలాంటి ప్రజలు మోసపోయేలాగా దేవుడే అనుమతిస్తున్నాడు. ఏమి జరుగుతుంది అని బోర్డు మీద రాసే కదా. ఏం జరుగుతుందంటే ఇది జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నాయా లేవా? సూచక్రియలు, స్వస్థతలు, భాషలు, కృపావరాలు, ప్రవచన వరాలు, వీటన్నిటి పేరు మీద విపరీతమైన ఫోకస్ ఉందా లేదా? నీకు అంజూరు పండిస్తే పిల్లలు పడతారు, నీకు అరటి పండిస్తే పిల్లలు పడతారు, మీరు ఖర్చు కట్టుకో సరిపోద్ది, నీ నూనె బాటిల్ తెచ్చిపెట్టుకో, నీకు ప్రార్థన చేస్తే నీ రోగాన్ని పోద్ది, ఎక్కడ నొప్పి ఉంటే అక్కడ పూసుకోండి. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నన్ను అడిగిన మాటే. ఏమడిగాడు అనంటే, అన్న మరి ఫలానా చోట ఒక సేవకుడు ఈ మధ్య మన గురించి అన్నీ చెప్తున్నాడంట కదన్నా అని నన్ను అడిగాడు. మీకు అనిపిస్తుంది కదా ఫలానా చోట అని అంటే ఎక్కడబ్బా అని అనిపిస్తుందా? టెంప్టేషన్ ఉంటుంది. ఆ ఊరు పేరు నేను చెప్పను. ఎందుకనంటే ఆ ఊరు పేరు కనుక నేను చెప్పాను అనుకో మీకు ఆ శోధన వస్తుంది, ఎందుకు వచ్చిన బాధ. కాబట్టి ఆ ఊరి పేరు నేను చెప్పనులే. ఆ టెంప్టేషన్ ఏం చేస్తుంది తెలుసా మనిషిని? అక్కడ చెప్తున్నారంట, నేను అతనితో చెప్పా. ఇలాంటివన్నీ వాక్యంలో నేను అర్థం చేసుకుంటూ నేర్చుకుంటూ ఉన్నాను కాబట్టి అతను నన్ను అడిగాడు, ఫలానా చోట సేవకుడు అన్నీ చెప్తున్నాడంట కదా అంటే నేను అన్నాను, అక్కడ దాకా ఎందుకయ్యా, మన దగ్గర లేరా, ఆ చిలక పెట్టుకొని ఉంటాడు, నీకు కావాల్సిన మొత్తం చెబుతాడు, లేకపోతే నీ చెయ్యి చూసి మొత్తం చెబుతాడు, అక్కడ దాకా వెళ్ళి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడే ఉన్నారు కదా చెప్పించుకో అన్నా. మనుషులు ఎలాంటి వారో చూడండి. నన్ను ఆ మాట అడిగిన వ్యక్తి ఒక క్రైస్తవ పేరు కలిగిన వ్యక్తే. ఏమంటున్నాడు మనిషి? ఎక్కడో యేసుక్రీస్తు పేరట ఏదో చేస్తున్నారు,
నిజమేనా? అక్కడికి నన్ను వెళ్ళమంటవా అని అడుగుతున్నాను నన్ను. అదేగా అతను అడగడం వల్ల ఉద్దేశం. మోసం చేసే బ్యాచ్ ఒకటైతే మోసపోయే బ్యాచ్, మోసం చేసేవాడు ఒకడే కనపడుతున్నాడు, కానీ మోసపోయే వాళ్ళు ఇది జరుగుతుంది. ఇప్పుడు ఏ ఊరిలో చూస్తున్నా, ఏ పట్టణంలో చూస్తున్నా, ఏ నగరంలో చూస్తున్నా, ఇలాంటి వాటి దగ్గరికి పరిగెత్తి 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 వెళ్ళిపోతూ ఉన్నారు. ఎలాంటి వాటి దగ్గరికి? మహత్కార్యాలు, అద్భుతాలు, సూచక్రియలు, మిరాకిల్ సెంటర్, ఏమేమి సెంటరు, రకరకాల మినిస్ట్రీస్ వచ్చినాయి. వాళ్ళు సువార్త చెప్పరు, బోధ చెప్పరు, ఉపదేశం చెప్పరు. అసలు వాటి లైన్ ఏంటో వాళ్ళకి తెలియదు. నీ దయ్యం పోగొడతాను, నీ రోగం పోగొడతాను, నీకు కావలసినవి దేవుడు ఇచ్చేలా చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. మీకు అర్థమవుతుందా? ఏం జరుగుతుంది? అంత్య దినాల్లో ఏం జరుగుతుందో బైబిల్ గ్రంథంలో ఇప్పటివరకు మనం కొన్ని వచనాలు చదివాం. అంతే, కడవరి దినాల్లో ఉన్నాం, ఇలాంటి వారు వస్తారు, ఇలాంటివి చేస్తారు. యేసు ప్రభు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు, పత్రికలలో చదువుతున్నాం, ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. మరి అలాంటి మోసం చేస్తుంటే మోసపోయే వాళ్ళకేం బుర్రలేదా? అరే మేము మోసం చేస్తున్నామని బైబిల్ చెప్తుంది, వాడు చేసేది కూడా మోసం ఏం తెలుస్తుంది ఉంటుంది. కానీ మరి మోసపోయే వాళ్ళకు బుర్రలేదా అని అంటే బుర్రలేదా కాదు, వీళ్ళ కండిషన్ అలాంటిది. తిమోతి పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఏంటి నేనే చదువుకోవాలా? సత్యమునకు జనులు హితబోధను సహింపక, 3వ వచనం నుండి చదువుతున్నాలే, దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వస్తుంది. కాబట్టి ప్రజలు ఎలాగున్నారు అని అంటే వీళ్ళ కండిషన్ ఏంటి? సత్యం అంటే వీళ్ళు ఇష్టపడటం అలా, సత్యమునకు చెవినీయక ఏం కావాలి అని అంటే కల్పనా కథలు కావాలి. 3వ వచనంలో ఏమనంటే హితబోధకు చెవినీయకుండా దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన, అంటే వీళ్ళకి ఎట్టటి వాళ్ళు కావాలన్నమాట, ఎట్టటి సేవకులు కావాలి వీళ్ళకి, వారికి నచ్చిన సేవకులు కావాలి కదా. తమ స్వకీయ దురాశలకి అనుకూలమైన వారు. ఇప్పుడు నేను ఇందాక ఒక వ్యక్తిని చెప్పానే, క్రిస్టియన్ పేరే ఉంది, తన ఆశ ఏంటి అని అంటే మారు మనసు పొందుదాం, దేవుని వాక్యం ద్వారా నూతనపరచబడదాం, ఒక ఆత్మఫలమునాలు ఫలించుదాం, క్రీస్తుకు సాక్షిగా ఉందాం, అనేకులకు క్రీస్తును పరిచయం చేద్దాం. ఇలాంటి లైన్ ఉందా అతనికి? ఉందా? లేదు. ఫలానా చోట సేవకుడి దగ్గరికి వెళ్తే నాకేదో జరుగుద్ది. ఏమండి అది క్రైస్తవంలోనేనా? అన్ని మతాలలో ఉంటుంది. ప్రజలు ఎలాంటి వారో అర్థం చేసుకుంటారు. ఏం జరుగుతుంది, దేవుడే ఎందుకు ఇలాగ చేస్తున్నాడు, వాళ్ళు మోసపోయేటట్టుగా చేస్తున్నాడు అని అంటే ఏం జరుగుతుందో తెలుసుకునే దానికి ఈ విషయాలన్నీ చూస్తాం. ఏం జరుగుతుంది అని అంటే రాకడకు ముందు అంత్య దినాల్లో జరగాల్సినవి జరుగుతూనే ఉన్నాయి. క్రీస్తు విరోధులు బయలుదేరి వచ్చే ఉన్నారు. ఎప్పటి నుంచి వచ్చారు? 1వ శతాబ్దం నుంచే వచ్చున్నారు. వాళ్ళు చేసేటువంటి అద్భుతాలు, సూచక్రియలు, ఇవి అట్రాక్ట్ చేసే విషయాలన్నీ వాళ్ళు చేస్తూనే ఉన్నారు.
అలా చేయడాన్ని బట్టి మాకు మారు మనసు పరిశుద్ధత ఈతో పని లేదు, కానీ మాకు అవి కావాలని పరిగెత్తే బ్యాచ్ అప్పటి నుంచి ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఇది జరుగుతుంది. ఎందుకు ఇలాగ వెళ్తున్నారని అంటే వీళ్ళు అటువంటి వాళ్ళు కాబట్టి వెళ్తున్నారు. మరి ఆ వ్యక్తి నన్ను అడగగానే, ఇందాక చెప్పానే, ఆ వ్యక్తి అయ్యా పలానా చోట ఆయన అన్నీ చెప్తున్నాడు కదా అని అంటే నాకు కూడా రావాలి కదా టెంప్టేషన్, నేను కూడా వెళ్ళాలనుకోవాలి కదా. కానీ నాకేం అనిపించలే, నాకు ఆ శోధన రాలే. ఎందుకని? ఇలాంటి మ్యాజిక్ బ్యాచ్ ఉంటుందని తెలుసు, ఇలాంటి మ్యాజిక్ బ్యాచ్ దగ్గరికి వెళ్ళే బ్యాచ్ ఉంటుందని కూడా నాకు తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉంది కదా బైబిల్ గ్రంథంలో. ఇది జరుగుతుంది. ఇప్పుడు మన దగ్గరికి తక్కువే వస్తారు జనం. ఎందుకు తక్కువ వస్తారు? ఇక్కడ ఏమి ఉండవు. దొప్పి పడేయడాలు, చండాలు, నూనె పోయడాలు, అభిషేకము, ఆరాధన, బలమైన ఇలాంటి గందరగోళం మనం ఏం చేయం కదా. ఉన్నది ఏదో చెప్పుకొని వెళ్తూ ఉంటాం కాబట్టి మన దగ్గరికి ఎవరు సరిగా ఎక్కువ మంది మీరు రాలేదు. ఓకే, కానీ ఒక స్వస్థత కుటుంబం పెట్టు, గుంపులు గుంపులు. ఇదే జరుగుతుంది అంత్య దినాల్లో జరిగేది. ఓకే, ఎందుకు జరుగుతుంది? ఇది మనం కొంచెం ఆలోచించాలి. ఎందుకు జరుగుతుంది అని అంటే, ఇందాకే మనం మాట్లాడుకున్నాం, అంత్య దినాల్లో రాకడక ముందు ఏం జరుగుద్ది? క్రీస్తు విరోధి వస్తాడు, వాని అనుచరులు కూడా వస్తారు అనే సంగతి మనం విన్నాం. వాళ్ళు వస్తారు, ఇది జరుగుతుంది, అందుకు జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఒక మాట మనము ఇదే ఎందుకు జరుగుతుంది? ఇలాగ మోసాలు ఎందుకు జరుగుతున్నాయి? అసలు మోసాలు ఎందుకు జరుగుతున్నాయి వినండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో, ఇర్మియా గ్రంథం 17:9 మీకు తెలిసిందే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, మనిషిని హృదయమే ఎట్టాడిదంట? మోసకరమైంది. ఇందాక నేను చెప్పిన ఆ ఊరు పేరేంటో తెలుసుకోవాలని మనకి వస్తుంది, టెంప్టేషన్ వస్తుంది. హృదయము మోసకరమైంది అంటే మనుషుల హృదయమే కొంచెం గ్యారంటీ ఉండేది కాదు అని మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో ఏముంటుందంటే, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనంలో, సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము ఎవరి గురించిది? సాతాను గురించి. వీడి పని ఏంది? ఫస్ట్లోనే చెప్పాడు, సర్వలోకమును మోసపుచ్చుచు. రెండు విషయాలు చదివాం. ఎక్కడెక్కడ ఉంది మోసం? హృదయం, మనిషిని యొక్క హృదయము మోసకరమైనది. ఏదన్నా కొంచెం అట్రాక్షన్గా కనబడిందని అంటే ఓ అనిపిస్తుంది. ఇటువైపు చూస్తే సాతానుడు కూడా ఏం చేసేవాడు? వాడు మోసపుచ్చే క్యారెక్టర్ వాడిది. అటు నుంచి వాడు మోసం చేసేవాడే, ఇటు నుంచి మనుషులు కూడా ఇట్టాడి హృదయం కలిగిన వారే. కాబట్టి అందుకు జరుగుతుంది అనుకోవాలి. మనుషుని యొక్క నేచర్, మనుషుని స్వభావం ఎలాంటిదో చూడండి. అందుకని దేవుడు మనుషులందరి హృదయాలను కొందరి అన్నాడా, అందరి అన్నాడా? హృదయము మోసకరమైంది అన్నట్టు అందరిదా కొందరిదేనా? మనుషులందరూ. ఈ మనుషులందరిలో అసలు ఆయన కావాల్సింది అప్రైట్ మనుషులు కావాలా?
మోసపోతే మోసపోయేటట్టు, అది పెడితే పడిపోయేటట్టు. ఇప్పుడు ఏదేను తోటలో చెట్టు ఎందుకు పెట్టాడు అని అడిగాడు ఒకడు. దేవుడికి అన్నీ తెలుసు కదా, వాళ్ళు తింటారని దేవుడికి తెలియదా? మరి అట్లాంటప్పుడు చెట్టు ఎందుకు పెట్టాలా అని అన్నాడు కదా. అది కొంచెం ఆలోచన చేయాలి మనం. అరే మరి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? వాళ్ళు తింటారని దేవుడికి తెలిసినప్పుడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే మీకు అర్థమైంది ఎందుకు పెట్టాడు. నేను ఇలాగ చెప్పాను, మనుషుల హృదయం ఎలాంటిది, ఎట్టాడుతుంది కదా. మరి వీళ్ళు మోసపోయే వాళ్ళ మోసపోని వాళ్ళ తెలియాలంటే ఏం చేయాలి? ఒక పరీక్ష పెట్టాడు. ఒక పరీక్ష, వీడు వింటాడా వినడా, చెప్తే వింటాడా వినడా, నాలాంటి లక్షణం ఉందా లేదా, నా కుమారుడిగా అనబడగలగడా లేదా, నాలాంటి క్వాలిటీస్ ఉన్నాయా లేవా, నాలాంటి కేపబిలిటీ ఉందా లేదా, నాలాంటి మంచి లక్షణాలు ఉన్నాయా లేవా, ఇలాంటివి తెలుసుకోవడానికి పెట్టాడు. తినొద్దు అని చెప్పాడు, అంతేగా, టెస్ట్ చేయడానికే కదా. ఉదాహరణకి ఒకవేళ ఆ చెట్టును అక్కడ పెట్టకుండా ఉన్నాడే అనుకో, అతను తప్పు చేయలేదే అనుకో, ఎవరు? ఆదాం. పరలోకం పోతాడు, తప్పు చేయలేదు కాబట్టి పరలోకం పోతాడు కదా. అప్పుడు దేవుడు ఆదాము ఆ రోజు నేను ఏదైనా తోటలో నేను పెట్టినప్పుడు ఇట్లా ఒక పండు పెడదాం అనుకున్నాను, నా మాట వింటావా వినవా పరీక్షిద్దాం అనుకున్నాను అని కనుక పరలోకంలో కూర్చొని మాట్లాడుతున్నాడు అనుకో, అప్పుడు ఆదాం ఏమంటాడు? పెట్టి చూడాల్సింది అసలు నా సంగతి ఏందో అనేవాడు కదా. ఏది ఇవన్నీ జరగకుండా ఉండి పరలోకం పోయి ఉంటే, తీరా పెడితే ఏమైంది? పరీక్ష పెడితే ఏమైంది? ఫెయిల్ అయ్యాడు. కాబట్టి దేవుడు పరీక్షిస్తున్నాడు. దీని కొరకు మనం ఒక చిన్న భాగం చదువుదాం. ద్వితీయోపదేశకాండం రండి. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 13వ అధ్యాయం 1 నుంచి 5 దాకా చదువుదాం. ప్రవక్తయే కానీ కలలు కనువాడే కానీ మీ మధ్య లేచి మీ ఎదుట సూచక్రియ అయినను మహత్కార్యమైనను చేసి నీవు ఎరగని ఇతర దేవతలను అనుసరించి పూజించినట్లు పూజింతము రమ్ము అని చెప్పిన ఎడల అతడు నీతో చెప్పిన సూచక్రియ కానీ మహత్కార్యము కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను నువ్వు వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు దేవుడైన యెహోవా మిమ్మల్ని పరీక్షించుతున్నాడు. ఎవడో వచ్చాడు, ప్రవక్తే కానీ కలలు చెప్పేవాడు కానీ అనంట, ఏదో సూచక్రియం చేశాడు, లేదా మహత్కార్యాలు చేశాడు, చేసి ఇక్కడుంది రండి పవర్ అని అంటే మీరు వినద్దు, మీరు నమ్మద్దు. ఇలాంటి పరీక్షలు వచ్చినప్పుడు, ఇలాంటి శోధనలు వచ్చినప్పుడు మీరు ఎలాగుండాలో అని అంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మేము యెహోవాకు సంబంధించిన వారము, ఆయన మాతో నిబంధన చేసిన వాడు, మీరు ఇలాగని నిశ్చయంలో ఉండాలి కానీ వాడు ఏదో చూపించాడు కదా అని మీరు పోకూడదు అంటున్నాడు కదా. ఇప్పుడు క్రైస్తవులు ఉండి యేసుక్రీస్తు ద్వారా వచ్చిన మారు మనసు, రక్షణ, ఆరాధన, ఇలాంటి ఆత్మీయమైనటువంటి ఈ లైన్ వదిలిపెట్టి సంఘము, సహవాసము, ప్రభు వల్ల సువార్త ప్రకటన, సంఘ స్థాపన, దేవుని రాజ్య వ్యాప్తి, ఈ లైన్ వదిలిపెట్టి అక్కడ ఆ అయ్యగారు ఇలా చేస్తున్నారంట, ఇక్కడ ఈ అయ్యగారు ఇలా దెయ్యం పోగొడుతున్నాడంట, అక్కడ అదంట, ఇక్కడ ఇదంట అని పరిగెత్తితే మీరు
కూడదు అని చెప్తున్నాడా? తెలుసుకోవాలి మనం ఎందుకు జరుగుతుంది అని అంటే, ఒక రకంగా ఇలా టెస్ట్ చేయడానికి జరుగుతుంది అని అర్థం చేసుకోవాలి. ప్రేమేం దేవుని పిల్లారా, తెస్సలోనికే పత్రికలో మనం చదువుకున్నటువంటి మాటల్లో 2వ అధ్యాయంలో మనం చదివిన ఈ సంగతులు 4వ వచనం నుంచి వాడి గురించి ఏముంటుందంటే, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటికీ ఎదిరించు, దానికంతటికీ పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తాను దేవుడునని తన్ను కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో కూర్చుంటాడు గనక ఏ విధముగానైనా ఎవడు కూడా మోసపరచనీయకుడి. మిమ్మల్ని మోసపోయేటట్టుగా వానికి చేసే అవకాశం మీరు ఇవ్వకండి అని విశ్వాసులకి గ్రంథం చెప్తా ఉంది. వానికి అవకాశం ఇవ్వకండి. కానీ వాడైతే అవకాశం చేయడానికి ఇష్టపడతాడు. మీకు అర్థమవుతుందా టాపిక్? లోకంలో ఉన్న మనుషులందరూ ఇట్టా టెంప్టేషన్ కలిగిన వాళ్ళే, హృదయాలన్నీ ఉంటాయి. కానీ మీరేమో యేసుక్రీస్తులోకి వచ్చారు, దేవుని యందు ఉన్నామన్నారు, మారు మనసు పొందామన్నారు, బాప్తిసం తీసుకున్నారు. ఓకేనా? మరి మేము పాపాలు, ప్రభువారు మా పాపాలు క్షమించాడు అని అన్నారు. మరి మేము పరసంబంధమైన వారిని, మేము నిత్య జీవానికి సంబంధించిన ఈ లైన్లో మీరున్నారు. ఒక పక్కన వీడు వచ్చి క్రీస్తు విరోధి వచ్చి ఇవన్నీ చేస్తున్నాడు. సో వాడు వచ్చినా సరే మోసపరచనీయకండి మిమ్మల్ని. అదేగా, వాడు వచ్చి ఎంత ప్రయత్నం చేస్తాడు అని అంటే యేసుప్రభు చెప్పాడు ఏమని, సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని నేను మోసం చేసి అంత పవర్ చూపిస్తుంటాడు. 100 మంది సంఘంలో ఉన్నారనుకోండి, అందరూ ఒకే స్టాండర్డ్లో ఉంటారా? స్పిరిచువల్ స్టాండర్డ్లో కొద్దిగా బలహీనమైన విశ్వాసం కలిగిన వాడిని దెబ్బకు పడేస్తాడు. కాస్త బలమైన విశ్వాసం కలిగిన వాడిని కూడా పడేయాలనే ప్రయత్నం మాత్రం వాడైతే చేస్తుంటాడు. అది ఇప్పుడు జరిగే ఈ లోకంలో జరిగే వీటన్నిటికీ కారణాలు. ఓకే, తర్వాత కొన్ని వచనాలు చదువుతా వినండి. నేను ఇంకనూ మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పాను, అవి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. 6వ వచనం, కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. ఇట్లాంటి మాయల మంత్రాలు చేస్తూ ఉంటే వాడిని అడ్డగించేది కూడా ఉంది, అది మీరు ఎరుగుదురు. వినండి, వాడు మాయమంత్రాలు చేస్తాడు, వాడేదో మిరాకిల్ చేస్తాడు, వాడేదో నిన్ను ఆకర్షిస్తున్నాడు. ఖర్చీపులని, నూనెలని, భాషలని, మ్యూజిక్ అని, ఆరాధనని, దయ్యాలని, రోగాలని, డబ్బులని, ఆశీర్వాదమని, దశంభాగాలని, రకరకాల ప్రయత్నాలు, వాడి ప్రయత్నాలు మొత్తం నీ మీద ఉపయోగిస్తున్నాడు. వాణ్ణి అడ్డగించేది నీ దగ్గర ఉంది, అది నీ వెరుగుదువు. ఏముంది? ఏముంది? వాడు ఇలాగ చేస్తా ఉంటే, వినండి, వాడు ఇలాగ చేస్తా ఉంటే ఇది కాదు, అది రైట్గా అనిపించలే, వాడు ఏదో మాయ చేస్తా, ఇది రైట్ కాదు, వాడేదో టోచ్ అని చేస్తున్నాడు. చూడగా నీకేమనిపించాలా? భలే ఉంది అనిపిస్తుందా? లేకపోతే ఎందుకు పడుతున్నాడు, ఏం జరుగుతుంది అని ఆలోచిస్తావా? అది కావాలా? మీకు అర్థమవుతున్నాయా? విశ్వాస జీవితం అని అంటే గుడికి వచ్చిపోవడం కాదు. ఎందుకు జరుగుతుంది? వాడిని అడ్డగించేది ఏంటి? ఇది ఒకటి, ఇవి స్వతహాగా కొన్ని ఆలోచన చేయాల. వింటున్నారా? మీరు లా అండ్ ఆర్డర్ ఉంటాయి, చట్టం కదా, లా అండ్ ఆర్డర్ ఉంటాయి. ఈ లా అండ్ ఆర్డర్స్ పెట్టింది ఎవరు? ఎవరు పెట్టింది?
గవర్నమెంట్స్ పెడతాయి కదా. ఆ లా అండ్ ఆర్డర్ ఉంది అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదన్నా తప్పు చేస్తే అది చేయకూడదు, ఇది చేయకూడదు, అలాగ ఉండకూడదు, ఈ పని చేయకూడదు, ఇదే కదా. ఇంత స్పీడ్ పోకూడదు, ట్రాఫిక్లో ఇదిగో ఈ లైన్ దాటకూడదు, ఉండాలా, ఇదే కదా లా అండ్ ఆర్డర్. అవన్నీ ఎందుకు ఉన్నాయి? ఎవరు పెట్టారంటే అసలు దేవుడే పెట్టాడు. అది దేవునికి అవి ఉన్నాయి. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో అవన్నీ ఉంటాయి. అధికారులు, ప్రభుత్వాలు అని ఉంటాయి. అవి ఏం చేస్తుంటే కొన్ని నియమ నిబంధనలు పెడతాయి. అంటే దీని అర్థమేంటి? ఏది మంచిది, ఏది చెడు, ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, దీని మీద అవగాహన మనిషికి ఉన్నప్పుడు ఏమవుతుంది? వాడు కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంది. అలాంటి అవగాహన లేనటువంటి వాడు ఏం చేస్తాడు? నేను ఒంగోలులో ఒకసారి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒంగోలులో ఒక 3 రోజులు ఉన్నా. మా ఫ్రెండ్ వాళ్ళ సైకిల్ తీసుకొని కలెక్టరేట్ ఆ ప్రాంతంలో సైకిల్ మీద బుర్రనటి పైన పోలీసు వచ్చి టప్పును పట్టుకున్నాడు. ఎటురా నువ్వు వచ్చేది అని. సార్ నాకు తెలియదు సార్, అటు నుంచి రావాలా, నేను అటు నుంచి రాకుండా ఖాళీగా ఉంది కదా అని ఇటు నుంచి పోయినా. పట్టుకున్నాడు. నేను ఎందుకు అలా వెళ్ళా? నాకు తెలియలేదు. మరి ఎప్పుడు తెలుస్తుంది? అలాంటి అవగాహన ఏంటి? లా అండ్ ఆర్డర్, నీతి నియమాలు, మంచి ఏంటి, చెడు ఏమిటి, తప్పేంటి, ఒప్పేంటి అనే అవగాహన మనిషికి ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలాంటి ఆలోచన ఉంటుంది. లోకంలో ఇలాంటివి ఉన్నాయా లేవో చెప్పండి, మీరు చెప్పండి. లా అండ్ ఆర్డర్ ఉందా? ఉండడం మనకు మంచిదేగా. మంచి ఏంటి, చెడు ఏమిటి అవి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం మనకు ఉందా లేదా? ఉంది. కానీ మనుషులు ఇప్పుడు ఎట్లా ఉంటారంటే మంచి ఏంటి, చెడు ఏమిటి ఆలోచన చేసే పరిస్థితులు కూడా ఉండట్లా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఈ మధ్య నేను చూసింది పోయిన వారంలో. ఒక తండ్రికి కూతురు ఉంది. ఆ కూతురుని ఎక్కడో ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ కూతురి ఆడబిడ్డని ఈ ఊరిలో సంబంధం చూసి ఆ తండ్రి గారి ఇంటికి పక్క బజార్లో పెళ్లి చేస్తుంది కూతురు. కానీ ఆ తండ్రి బిడ్డ ఇంత రిస్క్ పని అంతా బిడ్డదేగా, ఆమె తరపున వచ్చి ఉంటుంది కదా ఆ బంధుత్వం. ఆమె అంత కష్టపడుతున్నా కూడా తండ్రి దగ్గరకు కూడా రాదు వచ్చి చూడటంలా. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ మంచి ఏంటి, చెడ్డేంటి, బిడ్డ ఇవన్నీ మాకు అవసరంలా, వాళ్ళు మా బ్యాచ్ కాదు అనుకొని పక్కన ఉన్నాడు. కొంచెం ఆలోచన చేస్తేనే అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్పండి, మంచి లా అండ్ ఆర్డర్, మంచి చెడు అండి. సాధారణమైనటువంటి ఒక మామూలు మనిషిని తీసుకొని వస్తే మరి అబ్బ చేసిన పని మంచిదా చెడ్డదా అని సాధారణమైన వ్యక్తిని అంటే ఏం చెప్తాడు? మంచిదే వాళ్ళ నాయన చేసింది అంటాడా? మరి ఆడికి అనిపించింది అబ్బ కనిపించలేదే. నా దగ్గర కూర్చుంటే బుర్రకు పని పెట్టాలా. మనుషులు ఎలాగున్నారంటే మంచి ఏంటి, చెడు ఏమిటి అని ఆలోచన చేసుకునే స్థితిలో నేడు లేరు. మన ఊరి సంగతే చెప్తున్నానండి. ఎప్పుడు చూసినా 25 సంవత్సరాల నుండి మన ఊరిలో చూస్తున్నా, క్రైస్తవ పాలెం 25 సంవత్సరాల నుండి నేను చూస్తున్నా. ఈ 25 సంవత్సరాల్లో ఏ సీజన్లో కూడా క్రైస్తవ పాలెం అంతా కలిసి ఒకటిగా లేదు. ఎప్పుడు 2 గ్రూపులు ఉన్నదే. ఈ 25 సంవత్సరాలలో ఎన్ని పెళ్ళిళ్ళు జరిగినాయో అన్ని పెళ్ళిళ్ళల్లో అందరూ కలిసి చేసిన పెళ్ళి ఒక్కటి కూడా లేదు.
ఈ క్రైస్తవ పాలెం గురించే మాట్లాడతాను. అందరూ కలిసి అంటే ఏంటి ఉద్దేశం? ఎప్పుడు కూడా ఒక గ్రూపు, మేము, మీరు. విచిత్రం ఏంటంటే మన ఊరుకున్న స్పెషాలిటీ 2 రోజులు ఈ గ్రూపులు ఉంటాడు, 3వ రోజు దాంట్లో చేరుతాడు దీంట్లో. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఒక వ్యవస్థ మన కళ్ళ ముందు తయారై ఆ వ్యవస్థ నడుస్తూ ఉంది. అరే ఇది వ్యవస్థ రైటా రాంగా? ఎలాగైనా ఒకే చోట ఉన్న వాళ్ళము గ్రూపులుగా కొట్టుకోవడం రైటా రాంగా అని ఆలోచన చేసే విఘ్నత మనిషికి తగ్గిపోయింది. లేదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడున్నాడు, యోషువ అన్న కొడుకు ఒకడు. అసలు ఆ కుర్రాడికి నాకు పరిచయం లేదు, మేము మాట్లాడుకుని, కానీ అతను నన్ను శత్రువులాగా చూస్తుంటాడు. మాకు అసలు ఒక పరిచయం ఏ పరిచయమే ఉండదు, కానీ తనకి నేను ఎలా కనపడతానంటే ఒక ఆపోజిట్ శత్రువులాగా, శత్రు సైన్యాన్ని చూసినట్టు చూస్తున్నాడు. అతన్ని చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. అరే నీకు ఎందుకు వచ్చిందిరా ఇంత మాయరోగం? ఏమన్నా ఏం చేసావు, ఏం మాట్లాడావు, ఏం నష్టం, ఏం లేదు కదా, అసలు పరిచయమే లేనాడు మీద కోపం ఏంట్రా బాబు. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఒక నీతి, న్యాయం, సత్యం, మంచి ఇవి ఆలోచన చేసేటువంటి వివేచన మనిషికి ఉండాలి. దేవుడు కోరుకునేది అలాంటిది. ఇలాంటి ఆలోచనటువంటి విధానం లేకుండా ఉంటే ఏమవుతుంది అని అంటే నీకు ఏదో ట్రాప్లో పడిపోతావు, దాంట్లో పడి కొట్టకపోతుంటావు. అర్థమవుతుందా మీకు? సత్యము అనేది సహజంగా సమాజంలో ఉంటుంది. ఇప్పుడే మాట్లాడుతున్నా, ఏమండి ఇది మంచి ఇది చెడు అని సహజంగా మనకు తెలీదా? లా అండ్ ఆర్డర్ లేదా నీకు? లేదా? ఎవడింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి పోయి అన్నం తినొస్తావా? లేదా? లా అండ్ ఆర్డర్ లేదా? మంచి చెడు ఇలాంటివి తెలీదా నీకు? లా అండ్ ఆర్డర్ లేదా? కొంచెం ఆలోచన చెయ్యి. ఇప్పుడు ఇదా కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడు. అరే పరిచయమే లేనివాడితో పగేంట్రా బాబు, కొంచెం మంచి నీతి న్యాయం ఏంది ఆలోచన చేయవా? చేయకూడదా? చెయ్యి. మరి మన ఊరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే చెయ్యం. అరే ఊర్లో 2 గ్రూపులు కారణాలు లేకుండా కొట్టుకుంటారండి మీరు. కొంచెం ఆలోచన చెయ్యి. ఏంటిది? మాకు అవసరం లేదు. ఏమండి వినండి, వాడు అపవాది సంబంధమైనటువంటి వాడు మనుషుల్ని మోసం చేసేలాగా ఇలాగ చేస్తూ ఉంటే మనుషులు మోసపోతూ ఉంటారు అనే కారణం ఏంటి? మనుషులు ఏది మంచిది, ఏది చెడు, ఏది న్యాయం అని మనిషి ఆలోచన చేయాలి. అలా ఆలోచన చేయడానికి సాధారణంగా మనకు కూడా ఒక చట్టం పరిధిలో లా అండ్ ఆర్డర్ ఉంది. అట్ ద సేమ్ టైం క్రైస్తవులుగా మనకి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉంటే ఏది మంచి ఏది చెడు అని దేవుడు నీకు తెలియజేయడా? తెలియజేస్తాడా? చేయడా? దేవుని వాక్యం నీ దగ్గర ఉంది. ఏది మంచి ఏది చెడు నీకు తెలుసా తెలియదా? తెలుసుకోవాలా లేదా? మాకేం తెలియదండి, ఆడ పడగొడుతున్నాడండి, అక్కడికి పరిగెడతామండి అని అంటే అవుద్దా? కాబట్టి మనము వాని క్రియలను అడ్డగించడానికి కూడా మనకంటూ కొంత సమాజంలో నీతి న్యాయం పద్ధతి, లా అండ్ ఆర్డర్, అట్ ద సేమ్ టైం పరిశుద్ధాత్మ, ఈ విషయాలు కూడా మనకి హెల్ప్ఫుల్గా ఉన్నాయి. ఇది వాని మాయమంత్రాల్ని అడ్డుకోవడానికి అనగా ఎదిరించడానికి దేవుడు మనకిచ్చిన వనరులు. అర్థమవుతున్నాయా? దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, వనరులను ఇచ్చాడు. ఏ వనరులు అని అంటే వాని మోసాలకి మనం
మోసపోకూడదు. దాని కొరకు 2 ఎగ్జాంపుల్స్ చెప్పా. ఒకటి, సాధారణంగా మంచి ఏంటో చెడ్డ ఏమిటో లా అండ్ ఆర్డర్ మనకి కొంత తెలిసి ఉండాలా. అట్ ద సేమ్ టైం క్రైస్తవులుగా పరిశుద్ధాత్ముడు వాక్యము దీని ద్వారా కొంతకు మంచి ఏంటో చెడ్డ ఏంటో తెలిసి ఉండాలా. ఇవి తెలుసుకుంటుంటే వాడిని ఆటోమేటిక్గా వాడిని ఎదిరిస్తారు. తెలుసుకోకపోతే ఓడిపోతారు కదా. ఇప్పుడు ఇలాగన కొంతమంది మంచి ఏంటి చెడు ఏంటి ఆలోచన చెయ్యలేనటువంటి మనుషులు ఉంటారు కదా, వాళ్ళ గురించి చెప్పిన మాట ఇది తెస్సలోనిక పత్రికలో. ఇంకా కిందకు వద్దాము. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇదివరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడ వరకే అడ్డగించును. అది పరిశుద్ధాత్మ గురించి చెప్పింది. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడతాడు. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత వాడిని సంహరించి లాస్ట్లో ప్రభు అయిన యేసు వాడిని అంతం చేస్తాడు. ఓకే. నశించుచున్నవారు తాము రక్షింపబడుటకై సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయిరు గనక వాని రాక అబద్ధ విషయమైన సమస్త బలముతోనూ నానా విధములైన సూచక్రియలతోనూ మహత్కార్యాలతోనూ దుర్నీతిని పుట్టించు సమస్తమైన మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉంటుంది. వింటున్నారు మీరు? ఈలాగున పాడైపోయి మోసపోయేటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? నశించుచున్నటువంటి వారు రక్షించబడటానికి సత్య విషయమైన ప్రేమను వారు అవలంబింపక, అంటే అర్థమేంటి? వాళ్ళకి సత్యం అంటే అవలంబించలేదంట. సత్యాన్ని అవలంబించలేదు. ఎందుకు అవలంబించలేదు? అది మాకు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టపడటం లేదు? రక్షింపబడాలని మాకు కోరిక లేదు. రక్షింపబడాలని మీకెందుకు కోరిక కలగట్లేదు? మేము నడిచే విధానమే మాకు బాగుంది. మీకు అర్థమవుతున్నాయా? మనుషులు ఎందుకు మోసపోతారో చెప్తున్నా వినండి. వాడు సత్యాన్ని ఫాలో అవ్వట్లేదు. ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అదంటే ఇష్టం లేదు. సత్యం అంటే ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? రక్షించబడాలా, మేము మంచిగా ఉండాలా అనే ఆశ కూడా వాడిలో లేదు. ఎందుకు అలాంటి ఆశ లేదు? వాడు నడిచే దుర్నీతిలోనే వాడికి సంతోషం ఉంది. అందుకని వాడు ఆ లైన్ తీసుకోవాలి. అలాంటి ఆలోచన చేద్దామనేటువంటి తలంపు అతనికి రావటంలా సత్యమును ప్రేమించటము అంటే ఇది. మీకు అర్థమవుతుందా? సత్యమును ప్రేమించడము, సత్యాన్ని ప్రేమించు, సత్యం ప్రేమించు. ఇందాక నేను కొన్ని ఎగ్జాంపుల్ చెప్పానే, తండ్రి బిడ్డ. సత్యాన్ని ప్రేమిస్తే ఎలాగుంటుంది పరిస్థితి? సత్యాన్ని ప్రేమించలేదు కాబట్టి లేదు పోతే పోని, కష్టపడితే పని, మాది మాత్రం మాదే అని ఎందుకు అనుకుంటున్నావు? ఇట్లనే బాగుంది మాకు, ఇట్లనే బాగుంది మాకు, ఇలాగుంటేనే బాగుంటుంది మాకు అని అనుకోవడమే కదా. నువ్వు అవునన్నా కాదన్నా, మీరు అభ్యంతర పడకపోయినా వాస్తవం అయితే అదే. మన మనసే అలాంటిదన్నా, మన మనసే అలాంటిది. మాకు ఇది బాగుంది అనుకుంటాం. మాకు గ్రూపులుగా ఉండి గొడవలు పడుతుంటేనే మాకు బాగుంటుంది మా మనసుకి అని నీ మనసు కోరుకుంటుంది. అందుకని సత్యమును ప్రేమించడానికి నువ్వు ఒప్పుకోవు. ప్రాబ్లం అది. ఇలాంటి మనసు కలిగింది కాబట్టి ఇప్పుడు నువ్వు సత్యాన్ని ప్రేమించట్లా. సత్యం అంటే ఇష్టం లేదు. సత్యం అంటే ఏంటి? రియల్ అన్నమాట, వాస్తవం. ఏదో మాట అంటుంటారు కదా, వాస్తవాలు చేదుగా ఉంటాయి, వాస్తవాలు కఠినంగా ఉంటాయి అని కొన్ని సామెతలు ఉన్నాయి కదా.
లోకంలో. ఇప్పుడు నేను చెప్పేవి అట్టనే ఉన్నాయి. వాస్తవాలు చేదుగానే ఉంటాయి, కఠినంగానే ఉంటాయి. సత్యము అని అంటే అదే. సత్యం అంటే నిజం, రియల్. ఆ రియల్ని ప్రేమించడం గనక నువ్వు గనక మనసు పెడితే ఇంకో రకంగా ప్రవర్తిస్తావు. సత్యము మీద మనసు పెట్టకుండా గనక ఉంటే ఏమవుతుంది అని అంటే తెస్సలోనిక పత్రిక చదివింది మనం అదే. 10వ వచనం, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలాన్ని బట్టి ఉంటుంది. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధాన్ని నమ్మునట్లు మోసము చేయు శక్తిని. వీళ్ళను మోసం చేయని వాళ్ళకి శక్తిని ఇచ్చాడు ఎవరు? దేవుడే ఇస్తున్నాడు. వింటున్నారా? వీళ్ళని మోసం చేయి, పలానోన్ని మోసం చేయి, పలానోన్ని మోసం చేయి, వాళ్ళని మోసం చేయి అని ఈ మోసం చేయడానికి వీళ్ళకి శక్తిని దేవుడే ఇస్తున్నాడు. వాళ్ళని మోసం చేయి. ఇంతకు ఎవరిని మోసం చేయమని? ఎట్లాంటి వాళ్ళని మోసం చేయమని ఏం చదివారు మీరు? సత్యమును నమ్మక, మనస్సులో హానెస్ట్, నిజాయితీ, నిజం, రైట్. సత్యం అంటే ట్రూత్ అని అన్నారు. ఆ ట్రూత్కి సరైన పదము రైట్. రైట్ వర్షన్, రైట్ పర్సన్, రైట్ విషయం. ఇది మంచిది. వాడు ఎట్టోడన్నా కానీ రా, ఈ పని మాత్రం మంచిదే అని కొన్ని అంటాం కదా. సరే, వాళ్ళ కారణాలు ఏమన్నా ఉండరా, అటు మాత్రం ఉండకూడదు, ఇటు ఉండాల్సిందే అని కొన్ని తెలుస్తాయి కదా. తెలుస్తాయా లేదా? సమాజంలో ఉన్నాం, అదే చెప్తున్నాం. పరిశుద్ధాత్మని ద్వారా కావచ్చు, మనకున్న లా అండ్ ఆర్డర్ ద్వారా కావచ్చు, కొన్ని మంచి చెడులు మనకు తెలుసు కదా, కొన్ని సత్యము తెలుసు కదా. మరి ఆ సత్యము మీద నువ్వు నమ్మకం ఉంచితే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఇలాంటి రియల్ లైఫ్గా ఉండకుండా, సత్యమును నమ్మకుండా ఉన్నవాడివే కనుకైతే వాడు చేసేది అబద్ధమే. అరటికాయని ఇస్తాను, నీకు బిడ్డ పడతాడు రా అని చెప్తున్నాడు. అబద్ధమే అది. కానీ అది నిజం అని నమ్మేటట్టుగా నిన్ను ధరిమేస్తాడు. ఎందుకని? నీకు సత్యం అంటేనే ఇష్టం లేదు. మరి నీకు సత్యాన్ని నువ్వు నమ్మేవాడు కాదు, సత్యమును ప్రేమించక. మొదటి నుంచి చెప్తున్నానా? మనిషికి టెంప్టేషన్ ఉంటుంది, హృదయము మోసకరమైంది అని చెప్పాం. అంత్య దినాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. జనాలు ఎలాగుంటారు? సత్యానికి చెవినియరు. ఏం కావాలా? వాళ్ళ స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధలు కావాలా, కల్పన కథలు కావాలా. ఇట్టాడి బ్యాచ్ ఉంటుంది, ఇట్టాడి బ్యాచ్ నాకు అవసరం లేదు, వీళ్ళని పట్టకపో అని వాడికి శక్తి ఇచ్చి వాడి ద్వారా సూచికలు అద్భుతాలు చేయించి మిమ్మల్ని అక్కడికి పంపించేస్తున్నారు. ఎవరు పంపేది? ఎవరు? దేవుడే అనుమతిస్తున్నాడు. అందుకనే ఈ వచనాన్ని బైబిల్లో భయంకరమైన వచనం అని అన్నా నేను. తన కన్న బిడ్డల్ని వీళ్ళు పనికి మాలిన పిల్లలు, వీళ్ళని పట్టుకుపోయి ఇల్లు పడేసేయి అన్నట్టుగా ఉంది. తండ్రికి ఎంత బాధ అది. అదే కదా ఇప్పుడు వీళ్ళని మోసం చేయి. ఎందుకు మోసం చేయను? వీళ్ళు సత్యాన్ని ప్రేమించట్లేదు. సత్యమును ప్రేమించడం. ప్రేమింది ఏమని పిల్లారా? ప్రతి ఒక్కళ్ళకి సత్యము అని అంటే, రైట్ అంటే మంచి ఏంటి, చెడు ఏంటి, ఇంకిత జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసా తెలీదా? తెలుస్తుంది. మరి మంచి వైపు నిలబడు. అది కాదులే, అది తప్పులే, అటు చేయకూడదులే అని చేయకుండా ఉండు. అదే తప్పని తెలుసు, మళ్ళీ దాంట్లోనే పెట్టంటావు. ఇంకా దేవుడు ఎంతకాలం నిన్ను పెడతాడు? వాడి చేతిలో అప్పు చెప్తాడు. అది చెప్పేది. దేవునికి ఎంత బాధ తెలుసా? నువ్వు అలా వాడి చేతిలో మోసపోతుంటే, అబద్ధాన్ని నమ్మేటట్టుగా
అది అబద్ధమే. కానీ అబద్ధాన్ని నువ్వు నమ్మేటట్టుగా నిన్ను చేసి నిన్ను పంపించేస్తాడు దేవుడు. నాకు అవసరం లేదు నువ్వు. ఎంత బాధాకరమైన విషయం చూడండి. ఈనాటి కాలంలో జరిగేటువంటి ఈ మిరాకిల్స్, టచ్, హీలింగ్, స్వస్థతలు, ప్రవచనాలు ఇవన్నీ క్రీస్తు విరోధి పేరట జరిగేటువంటి చాలా రకములైనటువంటి మాయల మంత్రాలు. అర్థం చేసుకోండి మీరు. 90% ఆఫ్ దిస్ మిరాకిల్స్ అండ్ వండర్స్, 90% చెప్తున్నా డూపు. భాషలు మాట్లాడటం, నేను వీటి గురించి ఏ వ్యతిరేకిని కాదు. అవసరమైతే నా యూట్యూబ్లో మీరు వినండి, లైట్ వితౌట్ హీట్ అని ఒక అంశం ఉంటుంది. హీట్ ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. దేవుని కార్యాలు ఉన్నాయో లేవా? ఉన్నాయి. అదే చెప్తున్నా కదా, దేవుని కార్యాలు ఉంటాయి. కానీ 90% జరిగేది ఇప్పుడు డూపు. ప్రేమైన దేవుని పిల్లలు, వీటిని మనము అర్థం చేసుకోగలగాలి. వీటిలో నుండి బయటికి రావాలి. సో వీటి ఫలితం ఏమవుతుంది అని అంటే, క్రీస్తు విరోధి నిన్ను ఆకర్షించాడు, నువ్వు క్రీస్తు విరోధిని వెంటబడ్డావు. ఆఖరికి ఏమైంది అని అంటే, క్రీస్తు విరోధులు వాని అనుచరులు వాళ్ళకు పట్టిన గతే పడుతుంది. వాళ్ళకేం పడుతుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24 వచనాలు ఏముంది చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, అయ్యా అయ్యా అయ్యా, నేనామనమేమో అద్భుతాలు చేయలేదా, ప్రవచనాలు చెప్పలేదా? అక్రమము చేయవారులారా, నా యుద్ధ నుండి పండి. సో వాడికి అదే గతి. వాడిని అనుసరించిన వాళ్ళకి అదే గతి, ఫలితం అది. సో ఇప్పుడు బయటపడడం ఎలా? ఈ ట్రాప్ నుంచి, ఈ మోసాల నుంచి బయటపడడం ఎలా చెప్తా వినండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో, సోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనయో, ఏవి పవిత్రమైనయో, ఏవి రమ్యమైనయో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానం ఉంచుకోండి. కాబట్టి మీరు పరిశీలన చేసుకోవాలా, వాటి మీద ధ్యాస ఉంచాలా. ఏది సత్యమైంది నీకు తెలుసు కదా? తెలీదా? తెలుసు కదా. సహజంగా సమాజంలో ఉన్నావు, సామాజికంగా తిరగడానికి దేవుడిచ్చిన వసతులను బట్టి లా అండ్ ఆర్డర్లో కూడా కొంత తెలుసు. చర్చిలకు వస్తున్నావు, బైబిల్ చదువుతున్నావు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, కొంత తెలుసు మంచి చెడులు. ఏవి సత్యమైనవో అవి మీరు తెలుసుకో. ఎలా బయటపడాలంటే సింపుల్గా చెప్తామనండి. ఇలాంటి సూచక్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేసేటువంటి వారి నుండి మిమ్మల్ని మీరు ఎలాగైనా బయటపడేసుకోవాలో చెప్తా వినండి. ఒకటి వాళ్ళు ఏం చేస్తారనంటే, పాపమును ఖండించరు, పాపము గురించిన విషయాలు చెప్పరు, మారు మనసు గురించి చెప్పరు. ఎక్కడికన్నా పో, ఏ స్వస్థశాలకన్నా పో, పాపము, మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ, ఈ సంభాషణ ఏమి వాళ్ళకి దగ్గర రాదు. 2, యేసు ప్రభు కంటే తనను తానే చూపుకుంటాడు. ప్రభువు బాగా చేశాడని చెప్పడం కాదు, కానీ నేను చేశాను, అది ప్రభు శక్తి అంటాడు. మొత్తం మీద ఆయన కంటే తననే ఎక్కువ చూపుకుంటారు. క్రీస్తు విరోధులు, వాళ్ళని ఎలా మనం గుర్తుపట్టాలి, ఎలా బయటపడాలి అనే దానికి చెప్తా ఉన్నా. 1, వాళ్ళు మారు మనసు, క్షమాపణ, రక్షణ సమాచారం వాళ్ళు చెప్పరు, సువార్త అంశాలు తీసుకురారు. పాపమును ఖండించే బాధ కానీ తప్పును తప్పుగా ఇలాంటి బాధ వాళ్ళు చేయరు. ఎక్కడ చెప్తుంటాడు, నీకు ఆ జబ్బు ఉంది, నీకు ఇది బాగుంది, నీకు బాగుంది, టచ్, నూనె రాసుకో, ప్రార్థన చేసుకో, బాగవుతావు, ఏముంటాయి. కానీ
పాపం, రక్షణ, సిలువ ఇలాంటి సమాచారం ఉండదు. రెండోది ఏం చెప్పాను? యేసు ప్రభు కంటే తమను తామే కనపరుచుకుంటారు. 3, వాళ్ళ జీవితంలో నిజాయితీని చూడండి. ఈ 3 విషయాలు చూడండి. ఏవి మంచివో, ఏవి సత్యమో వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మీకు అర్థమైపోద్ది. ఒకడు వచ్చి ఏదో మాయ చేస్తున్నాడు, లేదా మిరాకిల్ చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, ఇవి కనుక ఉంటే ఫాలో అవ్వు. ఇవి లేవనుకో, అమ్మమ్మో ఇటు పడకూడదే అని మనం బయటికి వచ్చేయాలి. ఇలా బయటపడాలి. చెప్తున్నాను కదా, సత్యమును ప్రేమించే మనసు లేకపోతే దేవుడే మనల్ని ఎత్తి అవత పడేస్తాడు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం.